హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనమైతే చికెన్ కర్రీ చేసుకోబోతున్నాము. చాలా ఈజీ ప్రాసెస్. నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లో ఒక నిమ్మకాయ అండి నీట్గా ఫ్రెష్ కడుక్కునేసి ఒక లెమన్ పిండుకుంటున్నాను. అది చిన్న సైజ్ అయితే ఒకటి, పెద్ద సైజ్ అయితే హాఫ్ చాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ పెరుగు, కారం పొడి 2 స్పూన్లు, ఇప్పుడు పసుపు 1 టీ స్పూను, చిన్న స్పూన్ అండి, పెద్దది కాదు, ఉప్పు సరిపడ్డంత, ధనియాల పొడి 2 స్పూన్స్, చికెన్ మసాలా అండి ఇది మనం 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా సింపుల్గా మనము ఇంట్లో ఎలాంటి వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. చికెన్ కర్రీ అనేది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇది మనం టైం ఉన్నప్పుడు కనీసం ఒక 4 అవర్స్ అలా కలిపి పెట్టుకొని మనం కానీ చికెను ఇవన్నీ మసాలా కలిపి పెట్టేసి తర్వాత చేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా చాలా మెత్తగా అవుతుందండి. ఇప్పుడు నేను ఈ మసాలా అంతా బాగా కలిపేసినాను. బాగా మసాలా అంతా పట్టింది. నేను ఒక 4 అవర్స్ పక్కన పెట్టేసుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను 2గా డివైడ్ చేస్తున్నాను. కొన్ని ఎముకలు ఉన్నాయని సైడ్కి అనేసి మెత్తని పీసులు అన్నీ కొన్ని పక్కన పెట్టుకున్నాను. అది ఇంకో కర్రీ చేసేదానికి. ఇప్పుడు కడాయి పెట్టుకునేసి ఒక గంట నూనె పోసుకొని ఒక 4 లవంగా, కొంచెం పట్ట, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది టమాటా ఆనియన్ పేస్ట్ అండి, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసి స్లో ఫ్లేమ్లో ఈ మసాలా అంతా కొంచెం ఉడకనివ్వాల, పచ్చి వాసన పోయేదాకా. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ పెరుగండి. పెరుగు వేస్తే చికెన్ చాలా సాఫ్ట్గా మెత్తగా బాగా వస్తుందండి. తొందరగా కూడా ఉడికిపోతుంది. చాలా మంచి టేస్ట్, గ్రేవీ కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను చికెన్లో హాఫ్ కేజీ మాత్రమే తీసుకున్నాను. దీనికి హాఫ్ కేజీ అనేది నేను ఇంకో వీడియోలో చూపిస్తానండి. అది మీకు తందూరి చికెన్లా చేసినాను. మీరే ఒకసారి చూడండి ఎలా ఉంటుందనేది. ఇప్పుడు కొంచెం ఈ మసాలాకు మనం ఆల్రెడీ అన్ని ముక్కలకు కారం అన్నీ పట్టించినాం కదా. ఈ మసాలా తగ్గట్టుగా మనం కొన్ని మసాలాలన్నీ వేసుకుందాము. కారం పొడి 1/2 టీ స్పూన్, కొద్దిగా పసుపు, రుచికి సరిపడ సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, ఇవన్నీ వేసుకునేసి బాగా కలుపుకుని స్లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అలా పెట్టేసేయాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఈ స్లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఈ మసాలా అంతా బాగా చికెన్ ముక్కలకి బాగా పడుతుంది. ఒక స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, మొత్తము ఆయిల్ కొంచెం మెల్లమెల్లగా పైకి వస్తూ ఉంది. నేను కొద్దిగా కొత్తిమీర ఇవి వేసుకొని కలుపుకున్నాను ఒకసారి. మీకు ఇంతే గ్రేవీ చాలు అనుకుంటే ఇంకా కొంచెం సేపు అలానే పెట్టుకోవచ్చు. లేదు కొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కొంచెం వాటర్గా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసేసి ఇంకొక 10 నిమిషాలు పెడుతున్నానండి. చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుందండి చికెన్ కర్రీ. ఇప్పుడు చూడండి, మనం వేసిన కొత్తిమీర, ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఈ మొత్తం ఉంటే సరిపోతుంది. చాలా సూపర్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ.